మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని వాక్యాన్ని వినడానికి మరి ఆలోచించాలని మనవి చేస్తున్నాము. సౌండ్ లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచనాల వరకు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచనాల వరకు తప్పిపోయిన కుమారుని గురించి వ్రాయబడింది. ఈ భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. దయచేసి మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాము. తప్పిపోయిన కుమారుని గురించిన సంగతులు చాలాసార్లు మనం విన్నాము. చాలామంది దైవజనులు చెప్పేటప్పుడు మనం విన్నాము. ఈ భాగాన్ని దైవజనులు ఎన్నో రకాలుగా ఎన్నో మర్మాలు కూడా ఆత్మీయ సంగతులు అందించగా మనం విన్నాం. ఈ రాత్రి తప్పిపోయిన కుమారుని గురించిన సంగతులు నేను కూడా చెప్పాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించగా మీ మధ్యలో నిలిచి ఆ మాటలు అందించడానికి ఉన్నాను. మీరు దయచేసి శ్రద్ధగా ఈ మాటలు గమనించాలని మనవి చేస్తున్నాను. మొదటి నుండి 7 వచనాలు 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయిన సందర్భాన్ని రాయబడింది. 8 నుంచి 10 వచనాలలో 10 నాణాలుండగా ఒక నాణ్యం తప్పిపోతే, ఒక స్త్రీకి 10 నాణాలుండగా ఒక నాణ్యం తప్పిపోతే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి మరి ఆ నాణ్యము దొరికినప్పుడు ఎంతో సంతోషపడినట్లుగా, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే అది దొరికినప్పుడు ఎంతో సంతోషపడినట్లుగా, మరి ఒక పాపి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే దేవుడు పరలోకంలో దూతలు సంతోషిస్తాయని ఈ భాగంలో 3 సందర్భాలు రాయబడి ఉన్నాయి. మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, తప్పిపోయిన కుమారుడు, తండ్రి యొద్ద నుండి తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి సంతోషించినట్లుగా ఈ భాగములో మనము చూస్తాము. మీరు బాగా శ్రద్ధగా వాక్యాన్ని వింటే చాలా సంగతులు మనము వినబోతున్నాము. దయచేసి ఆలకించాలని మనవి చేస్తున్నాం. 11 నుంచి 24 వచనాలలో మరి తప్పిపోయిన కుమారుని గురించి, తర్వాత 25వ వచనములో నుంచి పెద్ద కుమారుని గురించి రాయబడింది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నట్టుగాను, అందులో పెద్ద కుమారుడు ఇశ్రాయేలీల గుర్తుగాను, తర్వాత చిన్న కుమారుడు అన్ని జనులకు గుర్తుగాను ఈ భాగంలో మనం చూస్తాము. ఆ తండ్రి పరలోకపు తండ్రికి సాదృశ్యంగా కనబడతాడు. మీరు వాక్యం బాగా గమనించాలి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో ఒక కుమారుడు తప్పిపోయినాడు. ఆ వ్యక్తి అన్ని జనులకు గుర్తు. ఇంట్లో ఉన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఇశ్రాయేలీలకు గుర్తుగా ఉన్నాడు. ఇక్కడ ఆ తండ్రి పరలోకపు తండ్రికి సాదృశ్యంగా కనబడతాడు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, పోల్చుకున్నట్లయితే ఇక్కడ
11వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అనే మాట ఇందులో రాయబడింది. అమ్మ, నేను కథలాగా చెబుతా, మీరు బాగా వినాలా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, తండ్రి ఆస్తిలో నాకొచ్చే భాగము నాకు పంచిపెట్టు అని అడిగినాడు. అప్పుడు తండ్రి ఆస్తిని పంచి ఇచ్చినాడు. ఈ చిన్న కుమారుడు ఆస్తిని చేత పట్టుకొని దూరదేశానికి పోయినాడు. దూరదేశానికి పోయి దుర్వ్యాపారం వలన ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడసాగి అనే మాట ఇందులో రాయబడింది. ఇందులో మనము ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పందులు మేపే వారి దగ్గరికి వెళ్ళి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను అని రాయబడింది. అక్కడి నుంచి అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానని బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా తండ్రి వారిని చూసి పరిగెత్తుకొని వెళ్ళి వాని మీద పడి ముద్దు పెట్టుకొని మరి 7 ఈవులు ఇచ్చినట్లుగా కనికరపడి అనే మాట ఉంది. 7 ఈవులను ఇచ్చినట్లుగా ఆ భాగంలో మనం చూస్తాం. ఇది సందర్భము. మీరు వాక్యాన్ని బాగా గమనించాల. తప్పిపోయిన కుమారుడు, అమ్మా మీరు వినాల, తప్పిపోవుట అంటే అర్థం ఏంటిది? తప్పిపోవుట అంటే అర్థం ఏంటిది? ఇది మనం గమనించాలి. ఈ తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు అన్ని జనులకు గుర్తుగా ఉన్నాడని మనం చూస్తాం. ఇక్కడ తప్పిపోవుట అంటే అర్థం ఏంటిదంటే తండ్రి దగ్గర ఉండకుండా, తండ్రి యొక్క అధికారం కింద ఉండకుండా స్వేచ్ఛగా బ్రతుకుటకు మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తండ్రి అధికారం కింద తండ్రి దగ్గర లోబడి ఉండకుండా తన స్వేచ్ఛకు అలవాటు పడి సొంత జీవితాన్ని స్వేచ్ఛగా బ్రతకడానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆస్తిని తీసుకొని ఇక్కడ ఏమనుందంటే దుర్వ్యాపారము వలన పాడు చేసెను అని ఉంది. మీరు 13వ వచనం లాస్ట్లో చూస్తే అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను అని. తండ్రి దగ్గర ఉండకుండా, తండ్రి అధికారం కింద ఉండకుండా తాను స్వేచ్ఛగా బ్రతకాలని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా, ఆ ఆస్తితో దుర్వ్యాపారము చేసినట్లుగా రాయబడింది. పాడు చేసెను అని రాయబడింది. ఆస్తిని ఏం చేసినాడమ్మా? దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏంటిది? పేతురు పత్రిక చూడండి, 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారము అన్నాడు. దుర్వ్యాపారం అంటే పోకిరి చేష్టలు, అల్లడితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేతగని విగ్రహ పూజలు, మరి రకరకాలైన పాపాలు, వేశ్యలతో తిరగడము, ఇలాగున మరి తండ్రికి విరోధముగా బ్రతకడము, ఇవన్నీ కూడా దుర్వ్యాపారం కిందికి వస్తాయి. ఈ తప్పిపోయిన కుమారుడు తన ఆస్తినంతా దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని మరి చాలా ఇబ్బంది పడినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. దుర్వ్యాపారము అని ఇందులో రాయబడింది. అంటే స్వేచ్ఛగా తన డబ్బుని మరి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి మరి జల్సాలు చేసుకున్నట్లుగా చూస్తాం. తండ్రికి విరోధముగా బ్రతికినట్లుగా ఈ భాగంలో చూస్తాం.
బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 53:6లో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఇప్పుడు చిన్న కుమారుడు కూడా డబ్బు తీసుకొని తనకిష్టమైన త్రోవకు తప్పిపోయినాడు. స్వేచ్ఛగా బ్రతకడానికి దుర్వ్యాపారంగా తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. డబ్బు చేతిలో ఉంటే ఊకుంటుందమ్మా? డబ్బు జోగులో ఉంటే మనిషిని ఊకుండనిస్తుందా? ఒక ఆయన ఏమన్నాడంటే, డబ్బు ఉందంటే మనిషిని గుర్రంలాగా పరిగెత్తిస్తుందంట, పా 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 అని చెప్పి. డబ్బులు లేకుంటే మరసంగా ఉంటాం కదమ్మా. కాబట్టి ఇతడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారముల వలన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, వేశ్యలు, రకరకాలైన పాపాలకు బానిసై మరి ఆస్తినంతా పాడు చేసుకున్నాడు, పోగొట్టుకున్నట్లుగా రాయబడింది. ఆ మాట క్లియర్గా రాయబడింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ డబ్బు తీసుకొని పోయిన డబ్బు ఏం చేసినాడంటే ఆయన అంత దుర్వ్యాపారం వలన ఖర్చు చేసినాడు. అమ్మా వినాలా. దుర్వ్యాపారము అని అంటే తన డబ్బునంతా అల్లరితో కూడిన దానిలో ఖర్చు పెట్టి మరి తనకిష్టమైన బ్రతుకు జీవించడానికి దూరదేశానికి వెళ్ళిపోయినట్టుగా ఈ భాగంలో రాయబడింది. ఇదే తప్పిపోవటం అనే పదంలో కొంత అర్థం వస్తుంది. రెండవది ఏంటిదంటే, తప్పిపోవటం అనే పదానికి అర్థం ఏంటిదంటే, నిజ దేవుణ్ణి విడిచి విగ్రహముల తట్టు తిరగడమే తప్పిపోవట. నిజ దేవుణ్ణి విడిచి విగ్రహముల తట్టు తిరగడమే తప్పిపోవట. సొలొమోను గురించి బైబిల్లో ఉంది. ఆయన జీవము గల దేవుణ్ణి మరి గొప్ప భక్తుడు. ఆయన దేవుణ్ణి ఎలాగ ప్రార్థించినంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహిమగల తండ్రి దేవాని ఆయన ప్రార్థన చేసినాడు. అలాంటి వ్యక్తి మరి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్య స్త్రీలు తన హృదయాన్ని తిప్పివేయగా అతడు తిరిగి లాస్ట్కి మరి విగ్రహాల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి మెలేకు అనే దేవతను ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం. చివరికి ఆయన గతానంతా కూడా పశ్చాత్తాప రూపముగా ప్రసంగి గ్రంథంలో రాశాడు ఆయన. కాబట్టి ఇక్కడ నిజదేవుని విడిచి విగ్రహముల తట్టు తిరగడమే తప్పిపోవట అనేది మనం గమనించాలి. మూడవది ఏంటిదంటే, వాక్యమును విడిచి మనుషుల ఆచారములను అనుసరించడమే తప్పిపోవట. వాక్యానుసారముగా జీవించకుండా మనుషులు పెట్టే ఆచారాలు, మనుషులు పెట్టే పద్ధతులను అనుసరించడమే మనము తప్పిపోవట, దేవుని నుండి తప్పిపోవట. ఈరోజు కొన్ని దినాలు ఇప్పుడు పండుగలు వచ్చినప్పుడు మనం వాక్యమేమో అలా చెప్పదు, కానీ మనం ఏం చేస్తుంటే మనుషులు పిల్లల ముఖాలను చూసి చేసుకోవాలిరా పండుగ అని అంటారు కదమ్మా. అంటే మనుషుల యొక్క ఆచారాలు దైవోపదేశాలుగా తీసుకొని మనం ఏం చేస్తామంటే వాళ్ళతో కూడా పాలివారమై పాపములో పాలిభాగస్తులమై ఉంటాం. అందుకనే తప్పిపోవటం అంటే వాక్యమును విడిచి మనుషుల ఆచారములను అనుసరించడమే తప్పిపోవటం. అది బైబిల్లో ఉంది. మనుషుల పద్ధతులు దైవోపదేశాలని నన్ను వ్యర్థముగా ఆరాధించిరి అని రాయబడింది. నాలుగవది గమనించండి, తప్పిపోవటం అంటే దేవుని నీతిని విడిచి మతమును అనుసరించుట. వాస్తవంగా మనము దేవుని నీతి కలిగి ఉండాలి, మతము అనుసరించటము కాదు. మతాన్ని అనుసరించటమే తప్పిపోవట. మతంలో ఏముంటుంది చెప్పు? మతంలో మరణ హోమం ఉంటుంది, మతంలో మత్తు ఉంటుంది. కానీ నీతి అనేది, సత్యము అనేది, మార్గం అనేది అది ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన జీవితం. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు క్రైస్తవ్యం ఎట్లా ఉంటుందంటే, గలతీ పత్రికలు అంటాడు, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదరా అంటాడు. మొదటనేమో ఆత్మీయంగా జీవించినాము, రాను రాను ఏమైందంటే మతాచారములను ప్రకారంగా మత పద్ధతిగా మత సంఘాలని కొన్ని ఉంటాయి. పండగలకు, పబ్బాలకు, తర్వాత ఆచారాలకు, ఇవన్నీ మత సంబంధమైన క్రైస్తవ్యంలోనికి జారిపోతాం. అదే తప్పిపోవటం అనేది. తర్వాత ఐదవది ఏంటిదంటే, బుద్ధి జ్ఞానములు కలిగి జీవించటం అని అజ్ఞానముతో జీవించటమే తప్పిపోవట అనే మాట మనం గమనించాలి.
కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి తప్పిపోవుట అనే పదాలను నేను గుర్తు చేస్తున్నాను ప్రియులారా. ఇలాగ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయి తన ఆస్తినంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఏం చేసినాడంటే అక్కడ చూడండి, ఆ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. చూడండి, డబ్బంతా అయిపోగొట్టుకున్నాడు, అమ్మా డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నాడు. ఇంకా ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. చేతిలో చెల్లి గవ్వ కూడా లేదు. ఆస్తినంతా దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇబ్బంది పడసాగేను అని రాయబడింది. ఇంకొకటి ఇందులో నుంచి నేను ఇంకొక ఆత్మీయ కోణంలో చెప్తా చూడండి. తండ్రి అయిన దేవుడు మనకు గొప్ప ఆస్తి ఇచ్చినాడు. అమ్మా వినాలి. ఏం ఆస్తి ఇచ్చినాడు అంటే మన దేహమే పెద్ద ఆస్తి. కన్నులు, మనకిచ్చిన కన్నులు చాలా పెద్ద ఆస్తి. చెవులు గొప్ప ఆస్తి. ఏమా మెదడు, ఊపిరితిత్తులు, గుండె, లివర్స్ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన సంపద, ఆస్తి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆస్తిని, దేవుడిచ్చిన దేహంలో ఉన్న ఆస్తి అవయవాలని దుర్వ్యాపారం అంటే పాపానికి అప్పగించి పాడు చేసుకుంటున్నాం. నేను గతంలో ఒకసారి చెప్పినాను. ఒకసారి ఒక వ్యక్తి బైక్ మీద వెళుతుంటే యాక్సిడెంట్ ద్వారా ఏమైందంటే చెవు అంతా తెగిపోయి కింద పడిపోయిందంట. అప్పుడు మళ్ళీ ఇంకో చెవి సర్జరీ చేసి కనిపించినప్పుడు దాదాపుగా 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఎంతో ఖర్చు అయిందని రాశారు. అంటే ఒక చెవి సర్జరీ చేసి కనిపించడానికి 60,000 రూపాయలు అయితే 2 చెవులకి ఎంత అవుతుంది? ఈ చెవులకి అంత అయినప్పుడు మన కన్ను ఎంత విలువైనది? ఏమ్మా, కిడ్నీ ఇప్పుడు తీయాలంటే కిడ్నీలు 4-5 లక్షలు అంటే ఒక కిడ్నీ వేయాలంటే. మీరు చూడండి, గుండె ఎంత విలువైనది, కన్నులు ఎంత విలువైనవి, మెదడు ఎంత విలువైనది. అంటే ఎంతో ఆస్తి దేవుడు మనకి ఇచ్చినాడు. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే తాగడానికి, మందు తాగడానికి ఉపయోగిస్తున్నాం. ఈ కళ్ళని పాపాన్ని చూడడానికి ఉపయోగిస్తున్నాం. వ్యభిచారం చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఏమ్మా, మన నాలుకని అబద్ధాలు చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. మన హృదయం అంతా పాపంతో నింపబడుకుంటుంది. అంటే దేవుడిచ్చిన ఈ ఆస్తి, అక్షరార్థంగా నేను అలా చెప్పాను. రెండవది, దేహం అనే ఆస్తిని కూడా మనం ఏం చేస్తున్నామంటే దుర్వ్యాపారం వలన పాడు చేస్తున్నాం. ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఒకానొక కాలంలో ఎంతోమంది చనిపోయారు వ్యభిచారం ద్వారా. చూడండి, రకరకాలైన పాపాలను బట్టి దేహము అనారోగ్యంతో, బైబిల్ ఏమంటుందంటే మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని చెప్తాడు. కాబట్టి ఈ రకంగా కూడా దేవుడిచ్చిన సంపద, ఆస్తి, దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ చిన్న కుమారుడు తన ఆస్తినంతటిని కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని మరి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి చాలా ఇబ్బంది పడసాగాను అని రాయబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే అతడు పాపపు తిరుగుల ద్వారా తనకున్న డబ్బునంతా నాశనం చేసుకొని, మరి ఒక విధంగా చెప్పాలంటే కరువు మానవుని మరి కంబలించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ ఏమంటుందంటే ఎప్పటికైనా కూడా పాపం వలన వచ్చు జీతము మరణము. డబ్బులున్నంత వరకు జల్సా చేసినాడు, డబ్బులన్నీ అయిపోయినాయి, కరువు కూడా వచ్చింది, తినడానికి అన్నం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎక్కడికి పోయినాడు తెలుసా? ఆయన పందులు ఉన్న స్థలానికి వెళ్ళి పందుల యజమాని కాడికి వచ్చి, అయ్యా నీ పందులు నేను కాస్తానని చెప్పినట్టుగా ఉంది. చూడండి అక్కడ ఆ మాట చూడండి, 15వ వచనం. ఇబ్బంది పడసాగి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు, పందులు తినే పొట్టు తింటున్నాడంట. తండ్రి దగ్గరనేమో జల్సగా ఆయన అధికారం కింద ఉన్న వ్యక్తి తన ఆస్తిని పంచి తీసుకొని దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు దుర్వ్యాపారం వలన. మీరు చూడండి, చాలాసార్లు మనం కూడా దేవుని అధికారం కింద ఉండకుండా మన స్వేచ్ఛగా బ్రతకాలని మనకిష్టమైన త్రోవకు తొలగి మనకిష్టమైన పాపాలు చేసి పాపానికి వచ్చే జీతము, శాపము, మరణము కిందికి మనము వస్తున్నాం ప్రియులారా.
బైబిల్లో ఉంది, రోమాపత్రిక 6:23, పాపం వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఈ స్థితిలోనికి ఆయన తప్పిపోయిన కుమారుడు మరి ఒక విధంగా చెప్పాలంటే మరణపు స్థితిలోనికి, కరువులోనికి ఆయన వచ్చినట్లుగా రాయబడింది. దానికి కారణం ఏంటిదంటే ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము 21:8 చూడండి. 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. అంటే ఈ లక్షణాలు, ఈ గుణాలు కలిగిన వ్యక్తులు ఎవరంటే ఈ తప్పిపోయిన కుమారుల్లో అవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ అబద్ధికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, పెరుగువారు, అవిశ్వాసులు, వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారంటే ఆ మండే అగ్నిగుండములోనికి. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే మరణములోనికి. ఈ శరీర మరణం కాదు, ఆత్మకు మరణం ఉంది. శరీరం అట్లోకి పోతుంది, ఆత్మ పాపాన్ని బట్టి పాతాళం అగ్నిగుండానికి వెళుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ పాపం వలన మరణపు స్థితిలోనికి తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుంటున్నప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట చూడండి అమ్మా, ఆ మాట చూడాల. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట ఆయనకి? బుద్ధి వచ్చింది. అమ్మా వినాలి, త్వరగా నేను ముగిస్తా. అతనికి ఏమొచ్చిందంటే, ఎక్కడ బుద్ధి వచ్చిందంటమ్మా? పందులు ఎంపటి తిరుగుతూ, పందులు తినే పొట్టుతో తాను కూడా పందిలాగా పొట్టు తింటూ, అప్పుడు ఆయనకి ఎవరు గుర్తుకొచ్చినాడు? తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. అమ్మా వినాల. తండ్రి ఇల్లు గుర్తుకొచ్చి తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ మరి పందులు తినే పొట్టు దగ్గర ఉన్నాను, ఇబ్బంది పడుతున్నానని అప్పుడు బుద్ధి తెచ్చుకొని లేచి తండ్రి దగ్గరికి పోవాలని నిర్ణయించుకున్నాడంట. అమ్మా వినాలి. ఇందులో చాలా శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు, నువ్వు మరణపు స్థితిలో ఉన్నావు, మరణానికి దగ్గరగా ఉన్నావు, పాపాలు చేస్తున్నావు, పాపానికి వచ్చే జీతం మరణములో ఉన్నావు అని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా మనము హృదయాలను కఠినపరుచుకొని తాగడం మానడంలే, వ్యభిచారం మానడంలే, దొంగతనాలు మానడంలే, ఇష్టానుసారమైన స్వేచ్ఛ జీవితం మానడంలే. దేవుడు సమస్తమును చూస్తాడు. మీరు గమనించాలి, మనిషి ఏం విత్తుతాడో అదే పంటకు వస్తాడు. నువ్వు పాపాన్ని విత్తితే పాపానికి వచ్చే జీతం పంట మరణం అగ్నిగుండాన్ని కోయాల్సిందే. కాబట్టి సోదరుడా, ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి తెచ్చుకున్నాడో, ఈ రాత్రి నీవు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి. నిజంగా కదా, నేను పాపములో తిరుగుతున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, నా జీవితము భ్రష్టమైన జీవితము, నా బ్రతుకు బాగలేదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, దీనికంతటికి కారణం నేనే కదా, నా పాపాలే కదా అని ఒకవేళ నువ్వు బుద్ధి తెచ్చుకొని రాత్రి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించేవాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. మీరు బాగా గమనించాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని తండ్రి దగ్గరికి ఏమనుకున్నాడంట? తన మనసులో ఏమనుకున్నాడంట? ఒక మాట అనుకున్నాడంట, నాయనా, నేను నీ కుమారునిగా నేను రాలేదు, నీ కూలివానిలో నన్ను ఒకరిగా పెట్టుకొని నాకు ఇంత అన్నం పెట్టు అని అడడానికి పోయినాడంట ఆయన. ఎంత మంచి మాట చూడండి అక్కడ. అంటే కుమారుడిగా ఉండే భాగ్యము పోగొట్టుకున్నాడు ఆయన. కుమారుడిగా ఉండే ఆ స్వేచ్ఛను ఆయన పోగొట్టుకున్నాడు. తండ్రికి లోబడక, తండ్రి మాట వినక, తండ్రి అధికారం కింద ఉండక, ఇష్టానుసారంగా స్వేచ్ఛ జీవితానికి అలవాటు పడి దూరం వెళ్ళి ఆస్తిని పాడు చేసుకొని మరి కరువు వచ్చినప్పుడు చాలా కష్టమైన బాధలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఎలా పోవాలనుకుంటున్నాడు ఆయన? ఎలా పోవాలనుకుంటున్నాడంటే, నీ కూలివాణిగా ఒకరిగా పెట్టుకో, నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని తన మనసులో అనుకోవడానికి
అక్కడికి వెళ్ళాడు. ఆ మాట చూడండి 17వ వచనంలో, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని చెప్పి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, చూడండి ఆ మాట, లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను అని రాయబడింది. అధికారం పోగొట్టుకున్నాడు, తండ్రి దగ్గర ఉన్న స్వేచ్ఛను పోగొట్టుకొని మరి పాపపు తిరుగుల్లో శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించినట్లుగా ఇప్పుడు తండ్రి దగ్గరికి బుద్ధి తెచ్చుకొని వచ్చి తన మనసులో అలాగా అనుకొని లేచి తండ్రి దగ్గరికి వచ్చినాడట. అన్నీ ఎంత మంచి మాటలు ఈ భాగంలో రాయబడినాయో మీరు బాగా గమనించాలి. ఈ తప్పిపోయిన కుమారుడు మీరు బాగా గమనించాలి. ఆ తండ్రికి మరి చిన్న కుమారుడు, మామూలుగా తల్లిదండ్రులు ఎవరైనా కూడా చిన్న కుమారుడిని బాగా ప్రేమిస్తారు, చిన్న కుమార్తెను కానీ లాస్ట్కి పుట్టినారు కదా అని చెప్పి మీరు గమనించాలి. ఎంతో మరి ప్రేమగా తండ్రి దగ్గర ఉన్న చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆస్తిని పాడు చేసుకొని తనకిష్టమైన జల్సాలు చేసి ఆస్తినంత పాడు చేసుకొని మరి కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడసాగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎలాగ వెళ్ళాలనుకున్నాడు? ఒక కూలివానిగా వెళ్ళాలనుకున్నాడు. వాస్తవంగా అంటే ఆయన ఎవరు? కుమారుడు, తండ్రికి కుమారుడు. తన మనసులో ఏముంది తెలుసా? నేను ఒక కూలివాణి అంటే తన స్వేచ్ఛ పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, అదంతా పోగొట్టుకున్నాడు. మీరు ఆదామును చూడండి, ఆదాము దేవుని కుమారుడు అని ఉంది. ఎప్పుడైతే తినవద్దన్న పండు తిని పాపం చేశాడో అప్పుడు ఆయన తండ్రి దగ్గర ఉండకుండా దూరం అయిపోయాడు, తండ్రి సన్నిధికి దూరం అయిపోయాడు. పాపం అతనిని ఏలుతుంది, సాతానుకు కుమారుడిగా చేయబడినాడు. ఇష్టానుసారమైన జీవితాన్ని మానవుడు ఈ రోజుల్లో జీవిస్తున్నాడు. సోదరుడా, ఈ తప్పిపోయిన కుమారుడు ఏమంటాడంటే, మీరు చూడండి 18వ వచనంలో, లేచి నా తండ్రి దగ్గరికి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము, ఎంత మాట చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపం చేశాను. పరలోకపు తండ్రికి నీ ఎదుటను నేను పాపము, నీ కుమారుడని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను. ఇది ఆయన పశ్చాత్తాపం. ప్రియులారా, ఈ రాత్రి నువ్వు కూడా నీ జీవితాన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకానికి విరోధముగా మరి నీ ఎదుట నేను పాపం చేశాను దేవా తండ్రి, నా పాపాలు క్షమించుము అని అంటే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నీ పాపాన్ని బట్టి ఇప్పటికే నాశనమైనావు, నీ పాపాన్ని బట్టి ఇప్పటికే నష్టపోయావు, మరి ఇబ్బంది పడుతున్నావు, రోగాలతో బాధలతో కుటుంబము అతలాకుతలం అయిపోయింది. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశానని ఆయన తన తప్పులను ఒప్పుకుంటున్నట్టుగా రాయబడింది, తన స్థితిని చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ రాయబడింది. నువ్వు ఈ మాట చెప్తే చాలు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించుము, నేను నీ కుమారుడను అనిపించుకోవటానికి కూడా యోగ్యుడను కాదు, ఎందుకంటే నా పాప బ్రతుకు నాకు బాగా తెలుసు, నేను తిరిగిన తిరుగుళ్ళు నాకు బాగా తెలుసు, కాబట్టి నేను పరలోకానికి అర్హుడను కాదు, నీ కుమారుడను అనిపించుకోవటానికి యోగ్యుడను కాదు, దాంతో నన్ను క్షమించుము అని అంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు, దేవుడు ఎలాంటి వాడో మీరు ఇక్కడ నేను చూపిస్తా. చూడండి ఒక మాట, 20వ వచనం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి, ఈ తప్పిపోయిన కుమారుడు ఇంకా తండ్రి దగ్గర కూడా రాలే, తన మనసులో అనుకొని లేచిపోవాలనుకున్నాడు. కూలివానిగా పెట్టుకొని ఆయన చాలు అని అనడానికి వెళుతుండగా తన కుమారుడిని చూశాడంట, దూరము నుండి తండ్రి చూసినాడంట. అమ్మా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తన పిల్లలు తప్పిపోతే మళ్ళీ రావాలని ఎంత ఎదురు చూస్తారో కదమ్మా. ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎన్నిసార్లు ఎదురు తిరిగినా కూడా, ఎన్ని మార్లు లోపడకపోయినా కూడా,
ఎన్నిసార్లు తల్లిదండ్రులకు అవిధేయులైనా కూడా, తల్లిదండ్రులను దూషించి కొట్టినా కూడా తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపుతారో చూడండి. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళి ఆస్తిని పాడు చేసుకొని లాస్ట్కి పందులు తినే పొట్టు తింటూ తండ్రి దగ్గరకు వెళ్ళాలా, కుమారునిగా కాకుండా ఒక కూలివానిగా వెళ్ళాలనుకుని వెళితే తండ్రి ప్రేమ చూడండి. వాడు ఇంకా దూరముగా ఉండగా పరిగెత్తుకొని వెళ్ళి, ఎవరు పరిగెత్తుకున్నారు చెప్పండి? వాస్తవంగా ఎవరు పరిగెత్తాలా? ఆకలితో కుమారుడు పరిగెత్తాలి తండ్రి దగ్గరికి, కానీ ఇక్కడ తండ్రే కుమారుని దగ్గరికి పరిగెత్తుతున్నాడంట. ఎంత దేవుని ప్రేమ ఎంత చూడండి. తప్పిపోయిన స్థితే మనందరిది. తప్పిపోయిన కుమారుడు అంటే మనం కూడా దేవుని నుండి పాపంలో తప్పిపోయాం. కానీ దేవుడు మనం తిరిగి రావాలని ఆశ ఆయనది. ఎప్పటికైనా దేవుడు నా దగ్గరికి రావాలనేది దేవుని యొక్క ఆశ. వాడిని చూసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకొని, అక్కడ ఒక మంచి మాట ఏంటిదంటే వాని మీద కనికరపడి అనే మాట. తండ్రి ఏమన్నాడంటమ్మా? వాని మీద కనికరపడి. వాస్తవంగా డబ్బులు ఆడబెట్టినవరా అని అంటాం. తండ్రి అడగాల్సింది అదే కదా, నా దగ్గర తీసుకుపోయిన డబ్బులు ఆడబెట్టినవరా నువ్వు అని అడుగుతారు. కానీ తండ్రి అట్లా అడగడం లేదు. వాని మీద ప్రేమతో పరిగెత్తుకొని వెళ్ళి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కనికరపడి అనే పదం రాయబడదు. మన దేవుడు కనికరపడే దేవుడు. హిందూ గ్రంథాల్లో ఏముంటుందంటే దుష్టులను శిక్షించాలా, మంచివారిని రక్షించాలా అని అంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఉంటుంది. కానీ యేసుప్రభు అట్ట కాదు. పాపినైనా, దుర్మార్గునైనా, కఠిన దొంగనైనా, వ్యభిచారినైనా ఎవరైనా యేసుప్రభు దగ్గరికి వస్తే వాని మీద కనికరం చూపే దేవుడు ఆయన. దుర్మార్గులు మరణము నొందుట నాకు ఇష్టం లేదు అంటాడు ఆయన. సోదరి సోదరుడా, నువ్వు దేవుని దగ్గరికి మళ్ళుకుంటే, దేవుని దగ్గరికి రావాలని ఇష్టపడితే, నీ పాపాలు పోగొట్టుకొని నెమ్మదిగా సుఖముగా నీ కుటుంబం బాగా బతకాలనుకుంటే తండ్రి దగ్గరికి రా, యేసుప్రభు దగ్గరికి రా. ఆయన నీకంటే ముందుగా పరిగెత్తుకొని వచ్చి నిన్ను కలుసుకుంటాడు. నీ హృదయాన్ని ఆయన తెలుసుకుంటాడు, నిన్ను కనికరిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆయన కనికరిస్తాడు. కనికరపడి అనే పదం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయములో 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. 31వ వచనంలో ద్వితీయోపదేశకాండం 4:31 చూడండి. దేవుడు ఎవరంట? కనికరము గల దేవుడు. 1000 తరముల వరకు మనల్ని కనికరిస్తాడంట ఆయన. నువ్వేం చేయాల్సింది ఏంలే, దేవుని దగ్గరికి రావటమే. ప్రభువా, నా స్థితి బాగలేదు, నేను పందులు తినే పొట్టులాగా తిరుగుతున్నాను, పందులు తినే పొట్టును ఆశిస్తున్నాను, నా జీవితం బాగలేదు, నన్ను క్షమించు అంటే యేసు ప్రభు వారు కనికరపడతాడు. దేవుడు కనికరపడి అని మాట. కనికరపడి ఏం చేసినాడంటమ్మా? చూడండి, ఒక 7 ఈవులను ఇచ్చినాడు. 7 మరి ఆధిక్యతలను ఇచ్చినట్టుగా నేను చూపిస్తా. తప్పిపోయిన కుమారుణ్ణి చూసి పరిగెత్తుకున్నాడు, వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, అలాగే కనికరపడినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. 7 ఈవులు ఏంటంటే నేను గుర్తు చేస్తా, దయచేసి చూడండి. అక్కడే మెడ మీద పడి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోనేను అన్నాడు. తప్పిపోయిన కుమారుని ఏం చేసినాడమ్మా? ముద్దు పెట్టుకోనేను అన్నాడు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆయన కాడి తండ్రి కాడికి ఎక్కడి నుంచి వచ్చినాడమ్మా? పందులు వెంబడి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి ఆ పందుల వాసన చూసినాడా? ఏమ్మా, ఎప్పుడు స్నానం చేసినాడో ఆయన పాపం. కానీ తండ్రికి అవన్నీలే, నా కుమారుడు వచ్చినాడు చాలు, నా కుమారుడు స్నానం చేసినాడా, బట్టలు వేసుకున్నాడా, సెంటు అవన్నీ ఆయనకు అవసరం లేదు. తండ్రికి ప్రేమ ఏంటిదంటే నా కుమారుడు నా కాడికి వచ్చినాడు, అది ప్రేమ. వెంటనే వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు దేనికి గుర్తు తెలుసామా? ప్రేమకు గుర్తు. ముద్దు దేనికి? ప్రేమ. మనకి ఇష్టంగా ఉన్న పిల్లల్ని మనం ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం, అంటే నాకు ప్రేమ నువ్వు అని కదా. ఇక్కడ తండ్రి ముద్దు పెట్టుకున్నాడంటే అర్థం ఏంటిది? చిన్న కుమారుని తప్పిపోయినా, దురదేశానికి పోయినా, అస్తంతా పాడు చేసినా, చెడు అలవాట్లు తిరిగినా తండ్రి ప్రేమ ఇంకా వదిలిపోలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా గుర్తు అన్నమాట. ముద్దు దేనికి గుర్తు? ప్రేమ. తర్వాత చూడమ్మా, అక్కడే
ముద్దు పెట్టుకొని 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు తెచ్చి, అంటే అతని వస్త్రాలు ఎలా ఉన్నాయి? గలీజ్గా ఉన్నాయి. ఈ వస్త్రము అనే పదానికి అర్థం ఏంటిదంటే వస్త్రాలు రక్షణకు గుర్తు. ముద్దు ప్రేమకు గుర్తు అయితే వస్త్రాలు రక్షణ. యెషయా గ్రంథం 61:10 ఉంది, రక్షణ వస్త్రములు అని ఉంది. అంటే మలిన వస్త్రాలు, వినండి, మలిన వస్త్రాలు, పాపపు వస్త్రాలు తొలగించి తండ్రి అయిన దేవుడు ఏం చేసినట్ట? నూతన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఆయనకు ధరింపజేసినాడు. తర్వాత చూడండి, ఉంగరము పెట్టి, వీని చేతిలో ఏముంది? ఏమి లేదు, కానీ ఉంగరం పెట్టినట్టుగా ఉంది. ఉంగరం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఉంగరం దేనికి గుర్తమ్మా? అధికారం. బైబిల్లో యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం. ఉంగరం దేనికి గుర్తు? అధికారము. అంటే తిరిగి నా కుమారుడవు, నువ్వు నా కుమారుడవు అని ఒక ఉంగరాన్ని తొలగించినట్లుగా రాయబడింది. తర్వాత పాదములకు చెప్పులు తొడిగించను అన్నాడు. పాదాలకు చెప్పులు తొడిగించినంటే ఎఫెసీ పత్రిక 6:14 ప్రకారము సమాధాన సంబంధమైన జోళ్ళు. పాదాలకు ఏం తొడిగించినాడంట? చెప్పులు తొడిగించినాడంట. చెప్పులు దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు ప్రియులారా. తర్వాత చూడండి 7వది చూడండి, క్రొవ్విన పశువును తెచ్చి వధించెను, గొప్ప విందు చేసినాడంట. విందు దేనికి గుర్తు? సంతోషానికి గుర్తు. విందు దేనికి గుర్తమ్మా? సంతోషానికి గుర్తు. అక్కడ ఏమన్నాడు తర్వాత తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను అంటున్నాడు. అమ్మా ఇప్పుడు నేను మళ్ళీ అన్ని వివరంగా చెప్తూ చూడండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి కనికరపడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. తర్వాత ప్రశస్త వస్త్రములు దేనికి గుర్తు? రక్షణకు గుర్తు. ఉంగరం పెట్టాడు. ఉంగరం దేనికి గుర్తు? అధికారం. కుమారుడవు నువ్వు అనే అధికారం. తర్వాత సమాధాన జోళ్ళు, సమాధానం. చెప్పులు సమాధానానికి గుర్తు. తర్వాత కొవ్విన దూడను వధించి నాడు దేనికి గుర్తుంది? సంతోషానికి గుర్తు. 7వది ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోవడం అంటే చనిపోవడం, పాపము జీతము మరణం. అయితే చనిపోయి మరలా బ్రతికెను. బైబిల్లో ఒక మాట ఉంది, ఎఫెసీ పత్రిక 2:1 ఏముందంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. అమ్మా పాపాలు మనల్ని చంపేస్తాయి. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మన పాపాలకు క్షమాపణ ఇచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు బ్రతికించాడు. ఆయన మన కొరకు చనిపోయి మనల్ని బ్రతికించాడు. ఆయన రక్తములో మనకు పాపక్షమాపణ ఉంది. ఆయన కరుణ, ఆయన ప్రేమ మానవుల కోసం ఆయన మరణించాడు. చూడండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. అమ్మా నువ్వు బ్రతికున్నావా, లేక నీ పాపాలను బట్టి పాప జీవితాన్ని బట్టి చచ్చిన స్థితిలో ఉన్నావా? అయితే బ్రతకాలనుకుంటే, జీవించాలనుకుంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు వారి నీ పాపాలను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నువ్వు కరువులోనే, పాపములోనే, సచ్చిన స్థితిలోనే ఉండి చనిపోతే భయంకరమైన అగ్నిగుండానికి జారిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు, యుగాయుగములు వేదనకరమైన అగ్నిగుండములో కాలిపోవలసిందే. సోదరి సోదరుడా, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకం విడుస్తామో మనకు తెలియదు. మన జీవితం క్షణభంగురము లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. మన జీవితానికి గ్యారెంటీ లేదు. మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి సమయంలో తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఇదే గొప్ప సువార్త ప్రియులారా. బైబిల్లో శ్రేష్టమైన
విషయాలు బైబిల్లో మనం చూస్తాం. ఒక మాట చూడండి, చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తా. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అదనమాట చివరి మాట గమనించాలి. అతడు మరణించి నా కుమారుడు తిరిగి బ్రతికాడన్నాడు. ఇక్కడేమన్నాడంటే, ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఆయన చెబుతాడు. మరి నువ్వు మరణములో నుండి జీవంలోనికి వచ్చినావా? నువ్వు చనిపోయిన స్థితి నుండి మరి బ్రతికావా? యేసుక్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు. యేసు ప్రభు నీకు నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని పాప జీవితాన్ని విడిచిపెట్టి, యేసు ప్రభువా నేను పాపిని అని అంటే యేసు ప్రభువా నీ పాపాలు క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. ఎప్పుడు ఈ లోకం విడుస్తామో మనకు తెలియదు. ఎంతోమంది చనిపోతున్నారు, నువ్వు నేను కూడా చనిపోతావు. అసలు మానవునికి మరణం ఎందుకు వచ్చింది తెలుసా? పాపాన్ని బట్టే మరణం వచ్చింది. పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ మరణం ఎలాంటిదంటే రెండవ మరణం, అది అగ్నిగుండం. ఆత్మ యుగాయుగాలు అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే. అయితే మనం బ్రతికుండగానే యేసు ప్రభువా నేను పాపిని అంటే యేసు ప్రభు వారు మన పాపాలను క్షమిస్తాడు. యేసు ప్రభు అంటే తెల్లల దేవుడు, పలాని దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరి దేవుడు యేసుక్రీస్తు వారు. నీ దేవుడు, నా దేవుడు. యేసు ప్రభుని నమ్ముకొని అగ్నిగుండాన్ని తప్పించుకొని దైవరాజ్య వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించుగా.